శశి గారు, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు పరిపూర్ణంగా అమలు చేయలేకపోతుంది, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లిక్కర్ కేసుని తెర మీదకు తీసుకొచ్చింది అని చెప్పి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రచారం జరుగుతోంది. సో దీనికి మీ సమాధానం ఏంటి? ఒకటి, లిక్కర్ స్కామ్ అనేది దేశాన్ని ఒక కుదిపేసే స్కామ్. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మించి 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ జరిగిందని నేను చెప్పడం కాదు, రాష్ట్రం అంతా కూడా కూసింది. ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఈ రోజు అది ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. ఇది ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతూ ఉంది. వీళ్ళంతా దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళిన ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. ఆ రోజు లిక్కర్లో కల్తీ జరిగింది వాస్తవం. ఆ రోజు ప్రాణాలు కోల్పోయింది ప్రజలు వాస్తవం. ఆ రోజు ఎంతో మంది అమాయకులు బలైపోయింది లిక్కర్ తాగి వాస్తవం. ఆ రోజు ఎంతో మంది అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళింది వాస్తవం. వైసీపీ ఒక మాట అంటుంది, రాష్ట్రంలో ఒక నకిలీ మద్యం తయారవుతుంది లిక్కర్, అదే ఎన్ బ్రాండ్ ని కూటమి ప్రభుత్వ కనుసన్నల్లోనే, టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఎన్ బ్రాండ్ లిక్కర్ తయారవుతుంది, దానివల్ల ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెప్పి ఈ రోజు ఒక న్యూస్ బయటకు వచ్చింది. మీరేం చెప్తారు దాని గురించి? దమ్ముంటే నిరూపించండి. ఆ రోజు జే బ్రాండ్లు అమ్మి పరువు పోయింది. ఈ రోజు ఈ జే బ్రాండ్ వల్ల వీళ్ళ మెడకి ఎమపాసం అవబోతుంది కాబట్టి విష ప్రచారం జల్లుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినట్టే ప్రతి ఒక్కరు చేస్తారేమో అని దురుద్దేశంతో చేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీగా లిక్కర్ పాలసీ చేంజ్ చేసినప్పటి నుంచి ట్రాన్స్పరెన్సీగా పెట్టాం లిక్కర్ పాలసీ. పబ్లిక్ గా బయట ఏ పాలసీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి ఒక్కటి పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ఇది కూడా ప్రభుత్వం కొన్న చిత్తశుద్ధి. ఆనాడు నువ్వు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలా? ఆ రోజు నకిలీ బ్రాండ్లు తీసుకొని వచ్చింది మీరు. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, ఒక బ్రాండ్ ఉంటుందండి, కింగ్ ఫిషర్ అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు తెలియదు, నాకు మద్యం అలవాట్లేదు, నాకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్, నేను తెలియదు అన్నది లిక్కర్ స్కామ్ గురించి కాదు, బ్రాండ్ల గురించి. ఓకేనా? మళ్ళీ కొంతమంది పేటిఎం బ్యాచ్ తెలియకుండా మాట్లాడతాను. కొన్ని బ్రాండ్ల నేమ్ ఉంటే ఆ బ్రాండ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ అని ఉంది అనుకోండి, కింగ్ ఉంటుంది, ఫిషర్ ఉంటుంది, ఈ ఉంటుంది కదా, నార్మల్గా ఒక ఈ ఉండాలి కదా, డబుల్ ఈ పెట్టేసి సేమ్ అదే లోగోతో అతికిచ్చి మద్యం షాపులో అమ్ముతారు. నార్మల్ కింగ్ ఫిషరు ఎంతో ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంది అనుకోండి, దాన్ని 150 రూపాయలు చేసి అమ్ముతారు. ఆ 50 రూపాయలు అకౌంట్లో, అది హ్యాండ్ క్యాష్ కదా, 100 వచ్చి అక్కడ చూపిస్తారు, 50 రూపాయలు వీళ్ళు జోబీలోకి వెళ్తుంది. ఈ విధంగా డబ్బులు కట్టలు మారింది వాస్తవం. ఆ రోజు వెంకటేష్ నాయుడు కట్టలతో దొరికింది చూసాం. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి దేశం అంతా చూసింది ఈ లిక్కర్ స్కామ్ని. రేపు దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు కూడా వెళ్తారు. రేపు భవిష్యత్తులో ఈ లిక్కర్ స్కామ్లో చేసిన పాపం, ఈరోజు చేసిన పాపానికి ఖచ్చితంగా అనుభవిస్తారు. ఎందుకంటే ఎంతో మంది ఆడవాళ్ళ మాంగళ్యాలు తెగిపోవడానికి కారణమయ్యారు. ఎంతో మంది అనారోగ్య సమస్యలు వచ్చి బెడ్ మంచాన పడడానికి కారణమయ్యారు. వీళ్ళు ఎట్లా వదులుతుంది? కాలం అనేది వదలదు, గుర్తుపెట్టుకోండి. ఇది లిక్కర్ స్కామ్ని డైవర్షన్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదేదో సూపర్ 6ని కవర్ చేయడం కోసం తీసుకొని రాలేదు, గుర్తుపెట్టుకోండి. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఇది నేను చెప్పడం కదా, రాష్ట్రంలో ఉండే ప్రజలు చెప్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పథకం చెప్పిన విధంగా కేవలం 15 నెలల్లోనే ప్రతి ఒక్క పథకం ఇవ్వడం జరిగింది. ఈరోజు కమిట్మెంట్గా ఈరోజు ఇవ్వడం వల్ల ప్రజలు ఆనందంగా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రతి ఊర్లో అంటున్నారు. ఈరోజు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా, పులివెందల్లో కూడా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. రీసెంట్గా జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో అక్కడ ప్రజలు గెలిపించారు. ఆ మ్యాండేట్ దేనికి? ఈ కూటమి ప్రభుత్వం పాలన బాగుంది అని చెప్పి అక్కడ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చింది, హామీల్లో కొన్ని నెరవేర్చింది. కానీ అది ఎప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర తర్వాత. ఇప్పటికీ కొన్ని మిగిలిపోయిన హామీలు ఉన్నాయి, మరి అవి ఎప్పటికి నెరవేరుస్తారని చెప్పి మీరు సంవత్సరం ఉన్నారా అని అంటున్నారు కదండి. ఒకటి, ఒక పథకం పాలసీ మేకింగ్ చేయడానికి కావచ్చు, ఆ తర్వాత దాంట్లో విధి విధానాలు పెట్టి దాంట్లో లబ్ధిదారులు ఎవరు అనేది ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. అవన్నీ ఫుల్ఫిల్ చేశారు. సో మోస్ట్లీ ప్రజలు అంటున్నారు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఈరోజు కూటమి ప్రభుత్వం అనడం కాదు, ప్రజలు అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఏది నెరవేర్చలేదంటారు? గతంలో అమ్మఒడి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నవరత్నాలు అన్నాడు. ఆ నవరత్నాలని మోసాలు చేసింది, మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా ఆ రోజు నవరత్నాల్ని మోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సూపర్ 6 గురించి అదేదో మోసం గీసం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసాలు చేయడం వైసీపీకి అలవాటు. నాడు సిపిఎస్ అన్నా వారం రోజులన్నా వదిలేయండి అన్నా
అని చెప్పి సిపిఎస్ రద్దు చేయకుండా మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారని మన భారతిరెడ్డి గారు చెబితే ఒకరికే ఇచ్చింది. ఆనాడు మోసం చేసే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ కేంద్రంతో వెళ్తే ఎవరితో సంబంధం లేదు, మాకు ఇచ్చేస్తా 15,000 అని 7,000 ఇచ్చింది. 7,000 ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఇచ్చేస్తా, రైతులకు బోర్లు ఇచ్చేస్తా ఉచితంగా అని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా రాష్ట్రాన్ని మోసం చేసింది, రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. కాబట్టి ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారో మీరు చూశారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని నేను చెప్పడం కాదు, ప్రజలు అంటున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అని అర్ధ ఒడి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంట్లో 2 కాదు 3 కాదు ఇంట్లో 6 మంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి 15,000 లెక్కన ఇస్తూ ఉన్నాడు. అద్భుతంగా ఇస్తున్నాడు. ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే అని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నాడు, కేవలం 1,000 రూపాయలు. వికలాంగులకైతే 1 రూపాయి కూడా పెంచలా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వికలాంగులకు 6,000 ఇస్తున్నాడే. అదే విధంగా 15,000 వరకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారే. ఇప్పుడు గతంలో 200 వచ్చేది పెన్షన్ మనకు 2014లో, దాన్ని 200ని 1000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఆ తర్వాత ఆ 1000 2,000 చేసింది చంద్రబాబు నాయుడు కదా. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు చేశాడు. అంటే ఇక్కడ సంక్షేమాన్ని ఎవరు ఎక్కువ ఇచ్చింది మీరు చెప్పండి? చంద్రబాబు నాయుడే కదా. గతంలో మత్స్యకారు సేవలో ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తున్నాడు. నాటు ఆటో వాళ్ళకి ఎంత ఇచ్చేవాళ్ళు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు. ఈ విధంగా చూస్తే ప్రతి పథకాన్ని ప్రజలకు రెట్టింపు సంక్షేమం ఇస్తున్నారు. నాడు చెప్పాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ నా వరకే, ప్రజలు ఆనందంగా ఉండే విధంగా చూస్తా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమించుకుంటూ వెళ్ళి సంక్షేమాన్ని ఇస్తా, రాష్ట్రాన్ని గాడిలో పెడతా, అభివృద్ధి చేస్తా, ప్రతి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత నాది అని చెప్పాడు. ఆ మాట కట్టుబడి ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. సూపర్ 6 పై వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కాసేపు తీసి పక్కన పెడదామండి. సో మీరు అనుకుంటున్నారా సూపర్ 6 లో అన్ని హామీలు నెరవేర్చారని? తప్పకుండా మీరు అంటున్నారు. సూపర్ 6 మీరు అడుగుతారు, నిరుద్యోగ వృత్తి గురించి అడుగుతారు. ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తున్నాం. కానీ ఎందుకు మరి నిరుద్యోగ వృత్తి బడ్జెట్ లోనే అసలు కేటాయించలేదు కదా? మరి నిరుద్యోగ వృత్తి అమలు చేయాలన్నప్పుడు బడ్జెట్ లో ఎందుకు నిధులు కేటాయించలేకపోయారు? నిరుద్యోగ వృత్తి అనేది ఎవరికి ఇస్తారు మీరు చెప్పండి? మీరు చెప్పండి, నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇస్తారు? ఉద్యోగం లేని వాళ్ళకు. ఉద్యోగం లేని వాళ్ళకి. ఉద్యోగాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అది చెప్పండి. ఉద్యోగాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అది చెప్పండి ఒకసారి. ఉద్యోగుల్లో చాలా రకాలు ఉంటాయి. అదే ఎన్ని రకాలు మీకు తెలిసిన ఒక 2-3 రకాలు చెప్పండి. మీరు అంటున్నారు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, దానివల్ల కొంతమందికి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, రేపు ఐటీ రాబోతుంది, కాదనలేని విషయం. కానీ అదంతా గ్రౌండ్ అవడానికి మినిమం 1-2 ఇయర్స్ పడుతుంది కదా. అప్పటి వరకు మరి అందరు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిరుద్యోగులు నేను చెప్తాను చూడండి. టోటల్గా ఈ నిరుద్యోగ వృత్తి గురించి ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒకటి, కూటమి ప్రభుత్వం అనేది గతంలో ఒక హామీ అనేది చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? 20 లక్షల ఉద్యోగాలు అనేది గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత మాపై ఉంది, మేము ఇస్తాం 20 లక్షల ఉద్యోగాలు. ఒకటి, ఇవి ఏ రంగాల్లో అంటే, ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, అదేవిధంగా స్వయం ఉపాధి రంగాల్లో 3 విధాలుగా తీసుకొని వీటిలో ఉద్యోగాలు కల్పిస్తాం. వీటితో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఇవేవి కాని పరిస్థితుల్లో నిరుద్యోగ వృత్తి అనేది అందిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నిరుద్యోగ వృత్తి అనేది కూడా నార్మల్గా నాకు ప్రతి ఒక్కరికి అనేది కాదు, ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో విధి విధానాలు ఎవరనేది టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత కొంతమంది ఏంటంటే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇక్కడే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటుంటారు, కొంతమంది స్టార్టప్స్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఒక అతను పక్క రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగంలో 50,000 జీతం తీస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ నాకు లేదు అని చెప్పి నిరుద్యోగ వృత్తి అని చెప్పి 3,000 తీసుకుంటాడా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరేమంటారు? అతనికి ఉద్యోగం లేదంటే ఏ సంక్షేమ పథకం అమలు చేసినా దాంట్లో అనర్హులు చాలా మందికి దక్కుతున్నాయి, కానీ వెరిఫై చేసి ఇవ్వడమే కదా ప్రభుత్వం. అందుకని వెరిఫై చేసి ప్రొసీజర్ ప్రకారంగా ఇస్తారు నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పటంలా ఒక టైం పడుతుంది. ఒక టైం బాండ్ పెట్టుకొని, ఇది ఇప్పుడు నేను చెప్పాను ఒక విధాలుగా ప్రభుత్వ ప్రైవేట్ స్టార్టప్స్ అని, వీటిల్లో దేంట్లో ఉపాధి పొందని నిజమైన నిరుద్యోగులకి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇస్తాం. దానికి కొంచెం సమయం పడుతుంది. ఆ కొంచెం సమయం కూడా ఎందుకంటే ఇది వేరియస్ సర్వేస్ అనేది చేయాల్సిన అవసరం ఉంది, అంటే డేటా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో నిజమైన అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇదంతా మొన్న శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ప్రజెంటేషన్ చేస్తూ డిఎస్సి ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ప్రభుత్వం ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ చెబుతూ ఈ 4 లక్షల ఉద్యోగాలు ఏవైతే మేము చెబుతున్నామో ఇది రానున్న రోజుల్లో
వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్తో కూడా మేము ఒక పోర్టల్ లాగా ఇస్తాము అని చెప్పారు. అవునా కాదా? ఈ విధంగా మెకానిజం అనేది బిల్డ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటు హామీ నెరవేరుస్తూ ఇటు ఉద్యోగాల హామీ ఇప్పుడు నెరవేర్చాం. ఆటోమేటిక్గా 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఈరోజు ఉద్యోగాలు ఇస్తూ వెళ్తూ ఉన్నాం. ఈ విధంగా ఎవరైతే నిజమైన నిరుద్యోగం ఉన్నారో వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంది. దానికంటూ ఒక టైం బాండ్ పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరైతే 4 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాం అవందరిది ఒక పోర్టల్లో ఎవరికి వచ్చాయి ఇస్తాం. ఇటు పక్కనే ఎవరైతే నిజమైన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇది ఒక టైం బాండ్ పెట్టుకొని ఆ టైం బాండ్ ప్రకారం ఇస్తాం. ఖచ్చితంగా ఏ హామీ ఎగ్గొట్టడం ఉండదు. ప్రతి ఒక్కటి ఆడబిడ్డ అనేది కూడా దాన్ని ఒక P4తో లింక్ చేసి ఇస్తామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడం జరిగింది. దానికి కూడా విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఆడబిడ్డ అనేది కూడా ఇస్తాం. ఖచ్చితంగా సూపర్ 6 సూపర్ హిట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సూపర్ 6 అనేది సూపర్ 6లో సబ్ హామీలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యువగలంలో 20 లక్షల ఉద్యోగాలు చెప్పాం. 20 లక్షల ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి అని చెప్పాం. ఆల్రెడీ ఉద్యోగాలు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఇది సూపర్ హిట్ అయ్యింది. అదేవిధంగా మహాశక్తి కింద కొన్ని ఉన్నాయి. ఏంటి? తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఉచిత గ్యాస్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డ అనేది దాంట్లో 3 కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక హామీ తీసుకుంటే 75% ఫుల్ఫిల్ చేసినప్పుడు అది ఖచ్చితంగా సూపర్ హిట్టే కదా. గత ప్రభుత్వం స్ట్రైక్ రేట్తో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కంపారిజన్ అద్భుతంగా చేసింది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు నిరుద్యోగ భృతి కట్టుబడి ఉన్నాం, మేము ఇవ్వమని చెప్పటం లేదే, ఇస్తాం. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ డేటాను పోర్టల్లో పెడతాం. ఎవరైతే నిజమైన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పెడతాం. ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఒక్క హామీ సూపర్ హిట్ చేస్తాం. ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. ఈ ఏవైతే 10% 5% గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. ఖచ్చితంగా ఎక్కడ వెనకడిగేసే ప్రసక్తి లేదండి. ఎందుకంటే రాజీ పడే ప్రసక్తి లేదు. మేమేంటి అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు ఒక విజన్ పెట్టుకొని వెళ్తున్నాం ముందుకి. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంచాలని. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఒకటే ఇచ్చి నిరుద్యోగులను వదిలేం మేము. గుర్తుపెట్టుకోండి. మీరేదో నిరుద్యోగ భృతి ఇచ్చేసి నిరుద్యోగులను వదిలేస్తారేమో. నిరుద్యోగ భృతి ఇచ్చినా వాళ్ళ మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కూర్చొని పెడతాం. వాళ్ళకి ట్రైన్ చేస్తాం. వాళ్ళు దేంట్లో బెస్ట్ చూస్తాం, దాంట్లో వాళ్ళని ప్లేస్ చేస్తాం. మా టార్గెట్ ఒకటే, మా ప్రభుత్వం టార్గెట్ ఫైనల్గా ఒక్క నిరుద్యోగం ఉండకూడదు ఈ రాష్ట్రంలో. అది మా టార్గెట్. మీరు అంటున్నారు నిరుద్యోగ వృత్తిని, నిరుద్యోగనే లేకుండా చేస్తాం రాష్ట్రంలో. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. మా నాయకుడికి ఒక కమిట్మెంట్ ఉంది. ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు ఈరోజు ఎవ్వరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి తెలివి ఉంది. వాళ్ళు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు బెస్ట్గా ఉంటారు. అందుకే మేము చెప్పింది 3 విధాలుగా డివైడ్ చేసామని. ప్రభుత్వ ఉద్యోగాలని ఇంట్రెస్ట్ ఉండి నిజంగా అతను ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా అతనికి ఎంత కావాలంటే అంతవరకు. ఇప్పుడు స్టడీ సర్కిల్స్ పెట్టాం. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్స్ కొన్ని దగ్గరలో మేజర్ టౌన్స్లో అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేసే వాళ్ళకి మెటీరియల్స్ ఉచితంగా ఇచ్చి, అదేవిధంగా ఏదైనా ఒక స్కిల్ ఒక సెపరేట్గా ఎలక్ట్రానిక్స్ వైపు కానీ, మెకానికల్ వైపు కానీ, ఇంకేదన్నా దాంట్లో కంప్యూటర్ వైపు కానీ ఎవరైనా ట్రైన్ అవ్వాలనుకుంటే వాళ్ళని ట్రైన్అప్ చేస్తాం. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. లేదు నేను స్వయంగా ఒకరి క్యాడ్ పనిచేయడం కాదు, నేనే ఒక స్టార్ట్అప్ పెట్టుకోవాలంటే దానికి కూడా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ప్రకారం చేస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిరుద్యోగ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడు. గుర్తుపెట్టుకోండి. మీరు నిరుద్యోగ భృతి అంటున్నారు. ఖచ్చితంగా హామీ కట్టుబడి ఉన్నాం. మాది ఏంటంటే ఈ నిరుద్యోగ భృతి అనేది ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉండే విధంగా మన యువతను తయారు చేయాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. గుర్తుపెట్టుకోండి. ఈ వైసీపీ వాళ్ళు దానికి కూడా అంటారు నిరుద్యోగ భృతి. అసలు నిరుద్యోగులే లేకుండా చేస్తామని చెప్తున్నాం మేము. మా లక్ష్యం ఇది. గుర్తుపెట్టుకోండి. కట్టుబడి ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.